ఇప్పుడు పూర్వంలో చూసుకుంటే 50 ఏజ్ వచ్చినా, 60 ఏజ్ వచ్చినా కళ్ళజోడ్స్ అనేవి అప్పటికి లేవు. అసలు తెలీదు అవేంటో కూడా వాళ్ళకి. ఇప్పుడు మాత్రం కామన్‌గా వస్తుంది. మరి అప్పుడుకి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్? చెప్పాను కదా! వాళ్ళకి పోషకభరితమైన ఆహారం వాళ్ళు బాగా తీసుకునేవాళ్ళు. తర్వాత మజ్జిగ, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటి ఆహార పదార్థాలు బాగా తీసుకునేవాళ్ళు. అదేవిధంగా శారీరక శ్రమ బాగుండేది. మంచి మంచి ఆహారం తీసుకునేటువంటి వాళ్ళు. సో, వ్యాధి నిరోధక శక్తి వాళ్ళకి బాగా ఉండేది. సో, ఇలాంటి కారణాల వల్ల ఏమైతుందంటేమా, మరి పెద్ద వయస్సులో దాదాపు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా మరి ఈ కళ్ళజోడు అవసరం రాకుండా ఉండేదమ్మా. కానీ ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే కళ్ళజోడులు వాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటేమా, సో, ఒక పోషకాహార లోపం ఈ పిల్లల్లో కలగడము ఒక కారణం. నేను చెప్పినటువంటి అనేక కారణాల వల్ల కలుగుతుందమ్మా. పెద్దలకైతే ఇలాంటి కారణాలు లేవు. రెండోదేంటంటే, వాళ్ళకు మానసిక ఒత్తిడి కూడా ఈ ఏం లేవు. జనరేషన్‌తో పోల్చుకుంటే లేదమ్మా. ఓకే. ఇంకోటి చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఇక్కడ, ఈ గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పి చెప్తుంటారు మా పెద్దలు. సో, వాళ్ళేం చేసేవాళ్ళంటే, సాయంత్రం పూట అర్లీగా ఆహారం తీసుకొని, రాత్రి పూట అర్లీగా రెస్ట్ తీసుకునేవాళ్ళమ్మా. ఈ రోజుల్లో మరి వివిధ కారణాల రీత్యా చిన్న పిల్లలు గానివ్వండి, పెద్దలు గానివ్వండి, 12 గంటలు లోపు పడుకున్న వాళ్ళంటే లైటేసి వెతకాల్సినటువంటి రోజులొచ్చాయమ్మా. ఎవరో సో 12 తర్వాత 1 గంటకు పడుకుంటుంటారు, 2 గంటలకు పడుకుంటారు, 3 గంటలకు పడుకుంటారు. ఆ! సో, ఈ రిథమ్ దెబ్బతినడం వల్ల కూడా కంటి జబ్బులొస్తుంటాయి. అలాగే సార్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్సే తీసుకుంటున్నారు. ఏమైనా స్పెట్స్ ఎందుకొచ్చిందనే రీజన్ ఎక్కడికైనా వెళ్లి అడిగితే వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది తీసుకోకూడదా దీనికి? ఉన్నాయమ్మా. అవగాహన లోపంతో వాటికి సంబంధించిన దాని మీద సరైన అభిప్రాయం లేకపోవడం చేతనే ఈ విధంగా జరుగుతుందమ్మా. ఆయుర్వేదంలో కూడా చాలా చాలా మంచి మందులున్నాయమ్మా. వాటికి నేత్రియములు అంటారమ్మా. అంటే ఓకే. నేత్రాలు అంటే ఐ. హ్మ్. ఐస్‌కి ఉపయోగపడేటువంటి ఆహారం గాని, ఔషధాలు గాని ఏవైతే ఉన్నాయో వాటిని నేత్రియములు అని చెప్పేసి చెప్తుంటారమ్మా. అలాంటివి చాలా చాలా ఉన్నాయమ్మా. ఉదాహరణకి ఆహార పదార్థంగా పరంగానే మనం ఆలోచించినట్టయితేమా, క్యారెట్ చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఓకే. సో, రోజు గాని, వారంలో 2 సార్లు గాని చిన్న పిల్లలకి క్యారెట్‌ని యాస్ యూజువల్‌గా అమ్మా. సో, బాగా శుభ్రంగా కడిగేసి మనం క్యారెట్ ఇవ్వగలిగితే, అందుకే నేను చెప్పాను పేరెంట్స్‌కి అవగాహన చాలా ముఖ్యం. సో, క్యారెట్ ఇవ్వగలిగితే పిల్లలకి ఐ ప్రాబ్లమ్ రావు. వచ్చినా గాని త్వరగా తగ్గిపోతాయి. ఓకే. స్పెట్స్ వాడాల్సిన అవసరం కూడా రాదు. అలాగే మునగాకమ్మా. మునగాకును ఏదో ఒక రూపంలో వారంలో 2 సార్లు గాని, 3 సార్లు గాని మునగాకు ఇవ్వడం వల్ల కూడా చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా అప్పుడప్పుడు అవిసె పూలు దొరుకుతాయమ్మా. అవిసె పూలు కూడా ఈ కంటికి సంబంధించిన మంచిది. ఓకే. అదేవిధంగా ఈ ఈ ఉసిరిక ఆమ్ల అవును. అప్పుడప్పుడు ఆ సీజన్‌లో అయినా కనీసం ఆ ఉసిరిక ప కాయలు తినమని చెప్పేసి పిల్లలకి అలవాటు చేయడం వల్ల కూడా ఈ కంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయమ్మా. సో, ఈ ఈ పద్ధతిలో ఆహార పదార్థాల పరంగా వాడుకుంటూ నేను చెప్పినట్లు ఈ జంక్ ఫుడ్ వీటికంతా ఎప్పుడో ఒకసారి అథవా కొద్దో గొప్పో వాడుకోవడంలో తప్పులేదు గానీ, ఫ్రీక్వెంట్‌గా తరచుగా విచ్చలవిడిగా విశృంఖలంగా వాడకూడదన్నమాట. పేరెంట్స్ ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గైడ్ చేస్తే అవును. మంచి భావి భారత పౌరులను పేరెంట్లు కూడా ఇచ్చినట్లు అవుతుంది మా దేశానికి. సార్ ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎక్కడ బయట ఏదైనా మార్కెట్‌లో దొరుకుతుందా? దొరుకుతాయమ్మా. సో, కామన్‌గా వాడే మెడిసిన్ చెప్తానమ్మా. కొన్ని మెడిసిన్స్ మాత్రం వైద్యుల పర్యవేక్షణలోనే వాడుకోవాలి. కొన్ని మాత్రము యాస్ యూజువల్ పేరెంట్స్ ఇచ్చి పిల్లలకివ్వచ్చు. ప్రాబ్లమ్ లేదు. అందులో త్రిఫల ఘృతం అని దొరుకుతుందమ్మా. త్రిఫల ఘృతం అంటే మెడికేటెడ్ ఘీ ఓకే. ప్రిపేర్డ్ ఔట్ ఆఫ్ త్రిఫల చూర్ణ. అంటే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలతో కలిపేసి ఒక మంచి మెడికేటెడ్ ఘీ, ఒక నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేస్తారమ్మా. అది చాలా బాగా పనిచేస్తుందమ్మా. సో, ప పిల్లలకి గాని లేకపోతే పెద్దలకి ఏదైనా కొంచెం ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ ఉండి పట్టణంలో తగ్గక చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ సమస్య పెరగకుండా కూడా ఉంటుందమ్మా. సో, ఆహ్, క క మెడికేటెడ్ ఘీ త్రిఫల ఘృతం ఏదైతే ఉందో అది చిన్న పిల్లలకైతే హాఫ్ టీ స్పూన్ అమ్మా. హాఫ్ టీ స్పూన్ ఘీ, నెయ్యి ఒక 50 ఎంఎల్ మిల్క్‌లో కలుపుకొని పొద్దున్న, రాత్రి వాడాలి. ఓకే. పెద్దలైతే ఒక స్పూన్ ఇవ్వచ్చు. మిల్క్‌లో కలుపుకొని చూడడం కూడా సరిపోతుంది. లేదు ఒకవేళ ఘీ, నెయ్యి ఏదైనా దొరకకపోవడం గాని, కొంతమంది పిల్లలు ఆ నెయ్యి అంటే తీసుకోరమ్మా. హుహు. అలాంటి పిల్లలకైతే త్రిఫల ఘృతం అది త్రిఫల లేహ్యం అని దొరుకుతుందమ్మా. స్వీట్‌గా ఉంటుంది. లేహ్యం. లేహ్యం హల్వా. ఓకే. సో, ఒక పావు స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ మార్నింగ్, ఈవినింగ్ ఆ లేహ్యమైన ఇవ్వచ్చు. అది లేకపోతే త్రిఫల టానిక్ దొరుకుతుందమ్మా. ఓకే. సో, 5 ఎంఎల్ మార్నింగ్, 5 ఎంఎల్ నైటు ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. 5 ఎంఎల్ ఓకే. లిక్విడ్, 5 ఎంఎల్ వాటర్ కలిపేసేసి ఇవ్వచ్చు. అట్లేం అంటే లేదు. ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్‌లోనే దొరుకుతుందా? ఏ మెడిసిన్ షాప్‌లో అయినా ఈ దొరుకుతుందా? ఆయుర్వేదిక్ మెడికల్ షాప్‌లో దొరుకుతాయి. ఓకే. దొరుకుతాయి. లేకపోతే త్రిఫల చూర్ణమ్మా. రోజు పొద్దున ఒక పావు చెంచా, రాత్రి ఒక పావు చెంచా ఇవ్వచ్చు. లేకపోతే రోజు ఒక పావు చెంచా రాత్రి పూట ఇచ్చినా సరిపోతుంది.